రవికుమార్ గారు సార్, గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక పవర్ఫుల్ ఫిల్మ్తో వస్తున్నందుకు ముందుగా అభినందనలు. థ్యాంక్ యూ సార్. ఈ స్టేజ్ మీద మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసామండి సార్, అది మీరు డిసప్పాయింట్ చేశారు. కారణం ఏంటో అంటే తెలుసుకోవాలి. ఆ అమ్మాయి రాలేదు. మీరు ఎక్స్పెక్ట్ చేస్తారని భయంతో ప్రొడ్యూసర్ గారు పిలవలేదేమో. ఈయనకు భయపడే రాలే ఆ అమ్మాయి. ఆవిడ రాలేదా, మీరు పిలవలేదా? శివకుమార్ గారు నమస్తే అండి. సార్, రవికుమార్ చౌదరిని డీల్ చేయడం చాలా కష్టం అంటుంటారండి బయట ఇండస్ట్రీలో టాకు. మీరు ఎలా దాన్ని కంట్రోల్ చేసి సినిమా ఫినిష్ చేయగలిగారు చెప్తారా? అది కరెక్టేనండి, మీరు చెప్పింది 100% కరెక్టే, అది జగమెరిగిన సత్యం. కాకపోతే ఏంటంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాకు తనే అంటే తను రాసుకున్నటువంటి కథ ఎన్నో సంవత్సరాల నుండి ఈ యొక్క కథ మీద బాగా డెవలప్ చేసింది కాబట్టి మరి ఎప్పుడైతే రాజ్ తరుణ్ గారిని అనుకున్నప్పుడు సరే హైదరాబాద్ అయితే ఇది కొంచెం ఇబ్బంది అవుతుంది, మరి నేను కంట్రోల్ చేయడం కష్టం, సాయంత్రం అయితే ఎక్కడ కూర్చుంటాడో తెలియదు అనే ఉద్దేశంతో టు బి ఫ్రాంక్ అయితే సీదా షిఫ్ట్ టు హైదరాబాద్ నుండి జహీరాబాద్ షిఫ్ట్ చేశాం. అక్కడ ఏంటంటే ఈయన ఇంట్లో రూమ్లోకి వెళ్ళే ముందు సీసీ కెమెరా ఉంటుంది, బయటకు వచ్చే ముందు కూడా సీసీ కెమెరా ఉంటుందండి. అక్కడ అందులో దోమ దూరినా సీసీ కెమెరాలో కనబడుతుంది కాబట్టి ఆ విధంగా కొంచెం కంట్రోలింగ్ అన్నీ చేసుకుంటూ చేయడం జరిగింది. బట్ తను కూడా డెడికేషన్గా అంటే ఈ సినిమా చేసే ముందే మేము ఒక ఒప్పందంతో చేయడం జరిగింది. ఆ ఒప్పందంలో భాగంగా ఏంటంటే పూర్తిగా ఈ సినిమా అయిపోయేంత వరకు కొన్ని రిస్ట్రిక్షన్ తోటి మనం చేసుకోవాలి. ఎందుకంటే తనకు కూడా ఒక మంచి లైఫ్ కావాల్సినటువంటి అవసరం. రియల్గా చాలామంది ఏంటంటే ఒక న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం చాలా ఈజీ, బట్ ఒక ఓల్డ్ బిల్డింగ్ని మళ్ళీ డిస్మెంటలో లేకపోతే దాన్ని రిపేరింగ్ చేయడం చాలా కష్టమైనటువంటి పని.